కృపయ సమాధానములు అందరికీ కలుగునుగాక. ఈ కూడిక ఏందమ్మా, ఎందుకు ఏర్పాటు చేస్తున్నామా? నేను ఎక్కువ సమయం చెప్పడానికి సమయం లేదు కాబట్టి ఈ గృహాన్ని పండు గారు సుమలత గారు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆదేశాన్ని బట్టి కీర్తనలో ఇంకొక వచన భాగ్యం ఉందంటే యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దానికి అర్థమంటే ఇప్పుడు కట్టిన గారు ఇల్లు కట్టిన మేస్త్రులు లేకపోతే డబ్బులు ఇచ్చిన పండు గారు సుమలత వ్యర్థమనా? మనము ఒకటి తలుస్తాం. అది ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్. ఏంటమ్మా అది తెలుగులో అందరికీ తెలిసి మనం ఒకటి తలిచిన దైవం ఒకటి తలిచింది కదా. మనం ఒకటి తెలిస్తే అదే అదే అంటే యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి పరిస్థితి అవుతుందంటే దేవుని చిత్తం లేకుండా ఈ గృహ నిర్మాణము కలగలేదు. డబ్బు వెచ్చించారు, లోన్లు తీసుకున్నారు. ఈ ఇంటికంటే ముందు వాళ్ళు మరిది గారు ఇల్లు కట్టారు. నేను రోజు చూసేవాడు పండు గారు పడ్డ బాధ. శ్రమపడి ఇల్లు కట్టారంటే దానికి దేవుని తోడ్పాటు ఉందని మనం అనుకుంటాం. అంతేగాని మనకి ఏదో బాహ్య సంబంధమైనటువంటి ఆశీస్సులు ఇవన్నీ కాదు కదా. ఈ కార్పొరేషన్కి ఉదయం ఒక కొబ్బరికాయ కొడుతూ పోను కదా, మరి పాలు పోయించడం మనకు ఉదయం పాస్టర్ గారు రావడం ఎందుకు, ఈ సాయంకాలం పూట ఇది ఎందుకు? మన క్రైస్తవులు ఏంటంటే దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని, దేవుడు వారి కుటుంబంలో చేసిన అద్భుతాన్ని ఏం చేస్తుందంట? ప్రార్థన కూడిక ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థం. అంటే దేవుడి వీరి యొక్క నిర్మాణములు ఏముందంట? దేవుని యొక్క తోడ్పాటు ఉంది, దేవుని యొక్క ఆశీస్సులు ఉన్నాయి, దేవుని యొక్క కృప ఉంది, దేవుని యొక్క సహాయం ద్వారా ఈ రోజున ఏంటమ్మా నేను చాలామందికి తెలియదు ఈ ఊర్లో. ఇప్పుడు నా మాటని మీరు వింటున్నారు, నేను చెప్తున్నా అంటే ఈ అదృష్టం నాకు ఎలా కలిగింది? సుమలత పండుగ నిర్మించిన ఈ గృహము ద్వారా నేను దేవుని వాక్యాన్ని మీతో పంచుకోగలిగాను కదమ్మా. దేవుని మహాకృపను బట్టి మరి ఇక్కడ ఇప్పుడు ఇల్లు అన్న మాట మనం బైబిల్లో చాలా చోట్ల మనకు కనబడుతుంది, ఇల్లు లేదా గృహం అని. యేసయ్య గారు ఆరోహణం అవుతున్నప్పుడు ఏమంటాడు? నా తండ్రి ఇంత నివాస స్థలాలను ఇంత. ఆ ఇల్లు అనే మాటను మనం క్లుప్తంగా మరి ప్రతి చోట కూడా మరి ఈ సందర్భాల్లో మాస్టర్ గారు చెప్పేది ఏంటంటే 3 విధాలైనటువంటి గృహాలు ఉన్నాయి. ఏంటి? దేహము దేవాలయం అని చెప్పి 1 కొరింథీ పత్రికలో ఉంది. దేహం ఏంటమ్మా? ఇది కూడా ఒక గృహమే, ఇల్లు. అలాగే మనుషుల చేత మేస్త్రుల చేత కట్టబడడం ఇదొక గృహం ఉంది కదా. ఈ మానవ శరీరము లేదా మానవ దేవాలయం అనే ఈ శరీరం ఎక్కడ ఉండాలంట? సిమెంట్తో లేదా మట్టితో కట్టి ఇంట్లో ఉండాలి కదా. సొంత ఇంటి కళని ఈ మధ్య వింటూ ఉంటాం కదా, గవర్నమెంట్ వారు ఇచ్చే స్థలాల కోసం చాలా పాగులాడుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరి కళ ఏంటంటే సొంత గృహం ఉండాలి కదా. ఎందుకు ఉండాలి? మన అద్దెంట్లో అయితే మనం మేకులు కొట్టలేవరు, అద్దెంట్లో అయితే మనం మొక్కలు నాటుకోలేము, అద్దెంట్లో మనకు స్వచ్ఛ ఉంటుందా? సొంత ఇంటిలో మనం కావాల్సిందిగా సంతోషంగా ఉంటాం. చిన్న ఇల్లు అయినా, 2 గదులైనా, 3 గదులైనా సొంత ఇంటి కళ. అంటే మనుషులు అంటే బైబిల్ చెప్పేది ఈ మానవ శరీరము లేదా ఈ దేహం అనే గృహము ఇది ఎక్కడ ఉండాలంట? సిమెంట్తో కట్టిన గృహంలో ఉండాలి. అలాగే 3వ గృహం ఉంటుంది ఏంటంటమ్మా? పరలోకం. ఈ శరీరం అనే గృహం ఏదో ఒక రోజుని ఈ సిమెంట్తో కట్టింది ఉంటుందా? ఒకవేళ ఇంజనీర్ వచ్చి చెక్ చేస్తే దీనికి ఒక 10 సంవత్సరాలు ఇవ్వచ్చు. గతంలో కట్టే గృహాలకి ఇంజనీర్లు ఏం చేస్తారంటే టెస్టింగ్ చేస్తారు. ఈ స్లాబ్ యొక్క లైఫ్ 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉంటుంది గతంలో. అంటే ఇప్పుడు దేవుని దేవాలయం ఇప్పుడు పట్టుబడి పెరిగింది, రకరకాల ఉండబట్టి గట్టిగా ఉండొచ్చు. ఏదైనా బట్టి కూడా ఇది శాశ్వతమా? ఇది శాశ్వతమా అంటే ఈ గృహము శాశ్వతము కాదు. ఈ మానవ దేహం అని నివసించే ఈ గృహము శాశ్వతము కాదు. కానీ 3వ గృహం ఏదంట? పరలోకమనే నిత్య రాజ్యము, నిత్య గృహము, లేక రమ్యమైన దేశము, శాంతిగల దేశము, రాజు యేసు రాజ్యము, ఒక బాధలు ఇబ్బందులు లేని నిత్యమైన గృహం అన్నమాట. అందుకే ఇందాక చదవబడిన ద్వితీయోపదేశ కాండములో మరి దీర్ఘదర్శి మార్గదర్శి అనేటువంటి ఆయన ఏం చెప్తున్నాడమ్మా? ఇశ్రాయేలు ఆయన ఏమంటాడంటే ఈ ద్వితీయోపదేశ కాండం అనేది ఏంటంటే ఇంగ్లీష్లో డ్యూటెరోనమీ అని. డ్యూటెరోనమీ అంటే రెండవసారి, మొదటిసారిగా మనం
నిర్గమకాండంలో చెప్పిన మాటలు ఆజ్ఞలు రెండవసారి ఎందుకు చెప్తున్నాడంటే ఈ 40 సంవత్సరాల ఎడార ప్రయాణంలో చాలామంది పుట్టి చనిపోయారు. కొత్త జనరేషన్ వాళ్ళు వాగ్దాన భూములకు ప్రవేశించక ముందు మీ తాతలు పడిన పాటలు ఇవిరా, మీ తాత ముత్తాతలు చేసిన తప్పునే ఈ విధముగా తండ్రి అయిన దేవుడు మీకు వాగ్దాన దేశంలో ప్రవేశపెడతాడు కనుక మీరు ఎలా ఉండాలంటే మీ దేవుడైన యెహోవాను ఏం చేయాలంటే మీరు హృదయంతో పూర్ణ ఆత్మతో ఏం చేయాలంట సేవించాలంటే ఏం చెప్తున్నాడు ఆయన నీ కుమారులకు చెప్పమంటాడు. కుమారులు అంటే కేవలం మరి సుమలత గారికి 2 కుమారుల గురించనే కాదు, కుమార్తెలకు కూడా ఏం చెప్తున్నాడంట ఆయన వాక్యాన్ని ఏమంటాడు తన కన్నుల నడుమ అంటే బొట్టుగా ఉండమనా, చేతికి కట్టుకోమన్నాడు అంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్కి కట్టుకోమన్నాడా, ద్వారబంధం మీద రాయమంటున్నాడు, వాక్యం రాయమన్నాడా, హృదయం అనే పలక మీద రాసుకోమంటున్నాడు. తల అంటే ఏంటంటేమో నీ మెదడులో నీ మనసులో ఏముండాలంటే ఇప్పుడు కూడా దేవుని వాక్యము నిండి నిత్యం ఆయన ఏం చేయాలంట ఆయన చేసిన మేలును మర్చిపోకూడదంట. నీ కుమారుడు వాళ్ళు ఇంట నుండినప్పుడు, కూర్చుండినప్పుడు, నడిచినప్పుడు, త్రోవలో వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు అంటే నుంచున్నా అంటే 24 గంటలు ఆయన అదేవిధంగా ప్రార్థించమని జపమాలలాగా ఇలాగలాగా అనమని కాదు. అంటే ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి మనం ప్రార్థన. ఉదయం లేవగానే ఏముండాలంట ప్రార్థన. కుటుంబ ప్రార్థన కూడా ముఖ్యమే, వ్యక్తిగత ప్రార్థన అందరూ చేసుకుంటాం. ఉదయం ఏముండాలంట ఈ కుటుంబం నుంచి గృహం నుంచి పాట వినబడాలి, వాక్యం వినబడాలి. ఆదివారం ఎక్కడ ఉండాలి? కుటుంబం అంతా ఆలయంలో ఉంటారు. దేవుని మహాకృపను బట్టి 2 సంవత్సరాలు ఉంటారు. పండు గారు బాప్తిసం తీసుకున్నారు. అంతకుముందు సుమలత గారు కదా, చాలా సంతోషం. 2 కుమారులు కూడా కష్టజీవులు. నేను ఇప్పుడు అదే అంటాను, ఎప్పుడు పండుని చాలా తక్కువగా చూస్తాను. షర్ట్ ప్యాంట్లు ఎప్పుడేంటి మురికి బట్టలు. కుమారులు కష్టపడుతున్నారు, వాళ్ళకి వచ్చిన దాంట్లో దేవునికి ఇవ్వాల్సిన కానుకిస్తున్నారు, సంఘాన్ని ప్రేమిస్తున్నారు, పాస్టర్ గారిని ప్రేమిస్తున్నారు. దేవుడు వాళ్ళు ఈ రోజున వాళ్ళకి ఇది వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదమే తలాంతి కనుక మరి ఏం చేయాలంట కేవలం సుమలత పండు గారి బిడ్డల కొరకే నీ మాటలు చెప్పట్లేదు. ఈ మాటలు మనం ఏం చేయాలంట మన పూర్ణ హృదయంతో పూర్ణాత్మ ఏం చేయాలమ్మా అంటే ఎప్పుడు కూడా నిత్యము కూడా మనం కొత్త వస్త్రం ధరించుకుంటే ప్రార్థన చేయాలి. అది ముస్లిం చేస్తారు కదా, చేస్తారు మనం చేయి. కొత్త జోడు కనుక్కున్నా, కొత్త బట్ట కనుక్కున్నా ప్రతి దాన్ని మనం ఏం చేయాలంట కృతజ్ఞత పూర్వకముగా స్థితులు చెల్లించాలి. అదేవిధంగా ప్రతి కుటుంబంలో ఏముండాలమ్మా వాక్యం వినబడాలి. అలాగని చెప్పి పండు గారు సుమలత గట్టిగా వాక్యం చెప్పాలి కాదు, కుటుంబ ప్రార్థన. యెహోవా గృహాధిపతి అని కొన్ని ఫోటోలు పెడతారు, ఉపయోగం ఉందా? ఆటోల ముందు యెహోవా కాపరి అంటాడు, వెనకాల నన్ను చూసి ఏడవరా ఆటోలు ముందు బాగానే ఉంటుంది. యెహోవా కాపరి బాగుంది కదమ్మా అంటే ఎవరు మన క్రైస్తవ బిడ్డ అనుకుంటాం. మళ్ళీ ముందు యెహోవాని రాకపోకలేదు, యెహోవానికి తోడుగా ఉండని అంటాడు. వెనకాల అమ్మ ప్రాణం పోస్తుంది, అమ్మాయి ప్రాణం చేస్తుంది. ఎవరు తీస్తే ప్రాణమ్మా? నన్ను చూసి ఏడవరా అంటాడు. ముందు యెహోవా కాపరి బాగానే ఉంది అంటే చాలా బాధగా చూసినప్పుడు దేవుని వాక్యం ఏం చేస్తుందా వెటకారం అయిపోతుంది, హేళన చేస్తున్నారు. నిజంగానే ఆ వాక్యానికి ఆ బిడ్డ మరి లోబడి ప్రార్థనాపూర్వకంగా అతను ఆటో నడుపుకున్నా, లారీ నడుపుకున్నా, దేవుని యందు బయలుదేరి వెళ్ళుకుంటే అది ఆశీర్వాదం. కనుక ఈ రోజుని మరి నూతన గృహప్రవేశ సమయంలో